వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తిరుచానూరు గ్రామ పంచాయతీ దామినేడిలో మరో దారుణం. నాగాలమ్మ దేవాలయం పూర్తిగా నీలమట్టం. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీసు కూతవేటి దూరంలో దారుణం. ఈ దారుణం జరగడం అత్యంత బాధాకరం. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఖచ్చితంగా బాధితులకి న్యాయం జరిపి నాగలమ్మ గుడిని పునర్నిర్మాణం జరగాలని గ్రామస్తుల ఆవేదన. ఇదే తిరుచానూరు పంచాయతీలో శ్రీ ఆదివరాహి దేవాలయం కూల్చివేత ఘటన జరిగిన 2-3 రోజుల్లోనే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వారిపై ఆర్ఫై టీవీ ప్రత్యేక కథనం. అది వేరే సిటీకి తిరుచానూరులో ఉన్నంత లేజీ రిపోర్టర్స్ దృష్టి నడిస్తే ఎక్కడ రారన్నా వచ్చిన వాళ్ళు అంతా అయిపోయినా కొంచెం ఏమి లేవు. అదే అది ఏదన్నా కవర్లు పడతాయి. అదో ఇక్కడ మనం విజువల్స్ చూడొచ్చు. ఎందుకంటే అక్కడ గుడిని కూల్చేసి మొత్తం అంతా గోడలతో కూడా కదిలించేసి అక్కడి నుంచి ట్రాక్టర్లు పెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చి పడేసుకోవడం, ఇది కూడా మొత్తం అంతా కబ్జా చేసిన ల్యాండే అని చెప్పేసి గ్రామస్తులు తెలియజేస్తున్నారు. అయితే ఇదంతా కూడా దాదాపు 150 సంవత్సరాల క్రితం నుంచే అప్పటి నుంచి కూడా పూజలు అందుకుంటున్నటువంటి స్థల పురాణం కూడా మనకు దాదాపుగా గ్రామస్తులు చెప్తూనే ఉన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ గుడిని నిర్మాణం చేయాలని గ్రామస్తులు కూడా కోరుకుంటున్నారు. ఇదంతా మొత్తం అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఇదంతా కూడా వేసి రాత్రికి రాత్రే ఇదంతా కూడా మొత్తం చదును చేసేసి ఆనవాళ్ళు కూడా లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే కక్షపూరితంగానే చేశారు అనడానికి ఇది ఒక నిదర్శనం. పంట పొలాలు సార్, ఇదంతా కూడా పంట పొలాలంతా కూడా కాలువలు కూడా ఆక్రమించారు. నీళ్ళు వచ్చే కాలువను కూడా ఆక్రమించేశాడు. ఆవులు బతికేదానికి కూడా కష్టంగా ఉన్నాయి. చెరువు పోయి నీళ్ళు కూడా కాలువను కబ్జా చేశారు. ఇదంతా చెరువు కాలువ ఇది. ఇక్కడే మనం చూడొచ్చు. ఆయన కూడా ఆ కబ్జా చేసినటువంటి ఎవరు కృష్ణమూర్తి నాయుడు అనేసి అంటున్నారు. ఆయన ఇక్కడ ఒక పెద్ద స్థావరాన్ని ఏర్పరచుకొని బోరుబళ్ళు, కార్లు, ఆయనకు కావాల్సినటువంటి ఆ సౌకర్యాలన్నీ కూడా స్థానికంగా బాగా కబ్జా చేసినటువంటి ల్యాండ్లోనే చేసుకోవడం చాలా గమనార్హం. అందులోనూ పక్కనే ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్, ఇది మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎంతో దూరం లేదు, దాదాపుగా ఒక 200 మీటర్లే ఉంటుంది. 200 మీటర్ల కలెక్టర్ ఆఫీస్ దగ్గరలోనే ఇట్లాంటి ఘటన జరగడం అనేది అమానుషం. వస్తారు బాబా, ఎమ్మెల్యే కూడా వస్తారు అనుకుంటా. నమో వెంకటేశాయ. తిరుపతిలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. గుడుల మీద గుడులు వరుస పెట్టి సమూలంగా నాశనం చేస్తున్నారు. ఇదేమన్నా తిరుపతి ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుపతిలో ఆధ్యాత్మికతే కనపడకుండా దుష్టులు, దుర్మార్గులు వీళ్ళు ఏమైనా నేరుగా ఔరంగజేబుకి, బాబర్లకు ఏమన్నా పుట్టారా? వాళ్ళైనా కానీ కేవలం విగ్రహాలు మాత్రమే ధ్వంసం చేశారు. కానీ ఇప్పుడు వీళ్ళు సమూలంగా గుడినే నాశనం చేస్తున్నారు. వీళ్ళు ఎంత నీచులై ఉండాలి అయ్యా! ఇది భరతభూమి, భారతదేశం, వేదభూమి. ఇక్కడ గుడి కట్టుకోవడానికి ఏ ఒక్కడి అనుమతి అవసరం లేదు. ఇలాంటి భూములు కొన్ని వందల సంవత్సరాలుగా, ఈ చెట్టు చూస్తే దాదాపు 100 సంవత్సరాల పైన చరిత్ర ఉంది ఈ చెట్టుకి. దీని యొక్క మొద్దు, దాని యొక్క విధానం చూస్తే అంత పెద్దది ఆ చెట్టు. అంత పెద్ద చెట్టు కలిగినటువంటి దాన్ని కృష్ణమూర్తి నాయుడు గారు వచ్చి ఈ చెట్టు మేము నాటించినామని అంటాడు. ఈయన ఏమన్నా 10 జన్మల ముందు పుట్టి వచ్చినాడా?
హిందుత్వం అంటే ఎందుకు ఇంత ఘోరంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. గతంలో ఇదే ప్రభుత్వం గతంలో విగ్రహాలు ధ్వంసం అయితే రోడ్డు మీదకి వచ్చి నాణయాగి చేశారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో విగ్రహాలు కాదు, ఏకంగా గుడే కనపడకుండా గుడినే సమూలంగా నాశనం చేస్తుంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇది మీ కాన్స్టిట్యున్సీ, చంద్రగిరి కాన్స్టిట్యున్సీ. ఎమ్మెల్యే గారు గతంలో 4 రోజుల క్రితం వారాహి గుడిని సమూలంగా నాశనం చేస్తే దాన్ని పట్టించుకోలేదు, కనీసం పరామర్శించడానికి కూడా రాలేదు మా ఎమ్మెల్యే గారు. ఇప్పుడు ఇక్కడ దామినేడు దగ్గర ఉన్నటువంటి ఈ నాగాలమ్మ గుడిని, దాదాపు 150 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ గుడిని ఈరోజు సమూలంగా పెకిలించి ఇది నాది అనడం, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ మా ముఖ్యమంత్రి గారు, ఏం చేస్తున్నారు మీరు? మాకు అర్థం కావడం లేదు. ఇది 2వ గుడి. మీరు తిరుపతికి వచ్చి సనాతన ధర్మ పరిరక్షణ కోసం నా ప్రాణాలు సైతం ఇస్తామన్నారు. వెంటనే తిరుపతిలో దాడులు జరుగుతున్నాయి. ఇది దేనికి దారి తీస్తోంది? ఇది మీ మీద కోపమా లేకపోతే హిందువుల మీద కోపమా? ఏం జరుగుతుంది అసలు? దయచేసి ఈ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని పవిత్రంగా ఉంచాలని, ఈ గుడి జోలికి ఎవడు వచ్చినా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రాధాయపడుతున్నా. అమ్మ ముఖ్యమంత్రి, మన హోంమంత్రి గారు, మంగళపూడి అనిత గారు, ఒక్కసారి చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్ని హెచ్చరించండి ఏం జరుగుతుంది ఇక్కడ. 4 రోజుల క్రితం జరిగిన సంఘటన పైన ఎటువంటి యాక్షన్ లేదు, సీరియస్ యాక్షన్ లేదు. కాబట్టి వెంటనే మరొకసారి ఇక్కడ జరుగుతుంది సంఘటన, ఈ గుడి ఎత్తేసినారు. మేము ఎక్కడికి పోవాలి? మమ్మల్ని ఏమైనా పాకిస్తాన్ పొమ్మంటారా, బంగ్లాదేశ్ పొమ్మంటారా? భారతదేశం కాదా ఇది? దయచేసి హిందూ బంధువులారా, ఇంకైనా మేలుకోండి. మీరు పార్టీల పరంగానో కులం పరంగానో విడిగా ఉంటే మన బతుకులు రేపున హిందువులు అనేవాళ్ళు తిరుపతిలో ఉండేవాళ్ళు, గుడులు అనేటివి తిరుపతిలో ఉండేటివి అని చెప్పుకునే దరిద్రమైన స్థితికి మనం దిగజారకుండా, గడపలో నుంచి బయటకు రాగానే మనం బంధువులం హిందువులం అంటూ ఒక్కటవ్వండి. ఏ దుష్టశక్తి మన దగ్గరికి రాదు. దయచేసి ప్రతి హిందూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓం నమో వెంకటేశాయ. నుంచి తరతరాల నుంచి నాగాలమ్మకి పూజించుకుంటున్న దామినేడు గ్రామాలకి సంబంధించిన గుడి ఇది. రాత్రికి రాత్రి ఎవరు లేని టైంలో 1 గంట 2 గంటలకు వచ్చేసి దౌర్జన్యంగా దీన్ని కూలగొట్టేశారు. కృష్ణమూర్తి నాయుడు గారు వచ్చి కూలగొట్టారు సార్. ఆయనదా ఎవరిదనే తేలికనే రాత్రిలో చేస్తే ఇలాగే ఉన్నప్పుడు ఇళ్లలో ప్రజలు ఉంటారు సార్. నాదనేసి నైట్ కూలబెట్టేస్తే దాంట్లో జనాలతో పాటు వెళ్ళిపోతే దానికి ఎవరు న్యాయం చేసేది సార్? ఒక రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ దేవాలయాలు కూలగొట్టమన్నారా సార్? ఏదైనా కానీ మాట్లాడాలి, ఏదైనా చేల్చుకోవాలా. రాత్రికి రాత్రి ఇంత దౌర్జన్యం చేయడం చాలా అన్యాయం సార్. 3 తరాలు 4 తరాలు అయిపోయింది. మేము వచ్చినాక ఆయనకి ఎన్నాళ్ళు ఉన్నారో తరాలు. అప్పట్లాంచి మేము గుడికి ఆడ 100 రూపాయల కరిపారం ముట్టిస్తున్నాము, పాల కరిపారం ముట్టిస్తున్నాం. మా బిడ్డల పాపలు లక్షణంగా ఉన్నారు, మేము పెట్టుకుంటున్నాం. ఈ పొద్దుచ్చి నేను మాని పెట్టినాను అంటాడు. ఒకటి ధర్మమేనా, ఒకటి పాపమేనా? నాయనే సారించుకోవాలా? మేము మెంటికలు తీసుకునేది అన్నీ మేము చేసేదాన్ని. గుడిని బాగా కొడుతున్నాడు. మీరు ఇంకో గుడిని బాగా కొట్టినా మా ఊరిని బాగా కొట్టడం నిజమా? మా బిడ్డల పాపలు రైలు వచ్చి చేయడానికి మాకు నిజమా? చెప్పండి, న్యాయం ఉంటే చెప్పండి. కాదు పాపము పుణ్యము విసారించుకొని మీరు దయచేసి మా ఊరిని కాపాడండి. నేను చెప్తున్నాను, నేను తరాలుగా ఉన్నాను. మాకు బాగా లేకుండా ఆ అమ్మాయి నాగాలమ్మే నాకు చెయ్యకాలు పడిపోయింది. ఆ తల్లే నాకు బాగా చేసి ఇంత దూరం రప్పించుకునింది. ఇప్పుడు వాడికి ఏం చేస్తున్నా చేయని అంతే. మేము తరాలుగా ఉండి అప్పుడు కృష్ణమూర్తి నాయుడు మొన్న వచ్చిన కృష్ణమూర్తి నాయుడు పట్టాలు ఇస్తే మేము ఇన్నాళ్ళుగా తరాలుగా మా తాతలు మా ముత్తాతలు మా నాయనలు అంతా ఉండగా అప్పటాంచి పట్టాలు ఏంది. ఇప్పుడు కృష్ణమూర్తి నాయుడికి వచ్చి ఇచ్చినాడా? నేను అడిగిన మాటలకు కూడా కృష్ణమూర్తి నాయుడిని ఎప్పుడో ఎల్లు ఉండాలా తెలిసినా? ఏం చేస్తారో చేయని నాయన. నాకు ఇప్పుడు ఈ గుడి కొట్టేయన్నారు కదా, దానికి సంబంధించి మీరు సార్ మిమ్మల్ని కొట్టాను సార్. మాపు వచ్చి నీళ్ళు లేపండి సార్. నిజమా? గుడినే కొట్టినాడు వాడు, గుడినే కొట్టినాడు సార్. న్యాయమేనా? గుడినే కొట్టినాడు వాడు పద్ధతే. వాడు ఇల్లు మాపు వచ్చి లేపండి. నిజమా? చూసినామా మేమా? మాపు వచ్చి నిద్రలేలా? న్యాయం చేయాలి మీరు. మా తరాలుగా తాతలు తరాలుగా 10 తరాల నుంచి చూడాలి సార్. ఇదే ఇప్పుడు పెట్టిన మాను కదా, ఇది నేను వచ్చినాక పెట్టినాను అంటాడు వాడు. మా నాయనోళ్ళు వాళ్ళ నాయనోళ్ళు ఉన్న ఊరిది 2 పుట్లు ఉన్నాయి. నా 50 జాయిస్తుంది సార్ ఊరికే. నేను అడిగిన మాటలకు ఎత్తుకొని పెరిగెత్తుకొని బాత నేను ఏమంటానంటే, ఆయన నేను పెట్టినాను చెట్టు అనేసి అని చెప్తున్నాడు. అంటే 150 సంవత్సరాల క్రితం నుంచి మేము పూజలు చేస్తాం అనేసి చెప్తా ఉన్నారు. దాదాపు 10 తరాల నుంచి అనేసి అంటా ఉన్నారు కదా.
దానికి ఇప్పుడు ఆయన మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. నేను మాట్లాడేదా? ఇక్కడ చూడండి, అతను ఇక్కడ ఎంత అయింది 2014లో ఇక్కడ మా వాళ్ళు మా నాన్న వాళ్ళు అప్పటి నుంచి ఇక్కడ పూజలు చేస్తున్నారు. అతను ల్యాండ్లో ఉండే చెట్లు మీరు వచ్చి చేసినారని చెప్పేదానికి గుడి అంతా కూలగొట్టినాడు. మా దగ్గర గుడి ఫోటోలు ఉన్నాయి, ఇక్కడ మేము పూజలు చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. అతను ఎందుకు ఈ గుడిని అది అర్ధరాత్రి సమయంలో ఇలా చేయాల్సిన అవసరం ఏమి? ఏదైనా జరుగుతుంది, అది అర్ధరాత్రి గుడి వచ్చి ఇప్పుడు కేసు జరుగుతున్నప్పుడు అది కేసుగానే ఉండాలి. ఈ గుడి ఇప్పుడు కూలగొట్టినాడు కాబట్టి ఇదే రోజు రేపటి రోజు లోపల అతను ఇక్కడ జరగకపోతే ఇక్కడ ఇంకా స్థానికులు కూడా ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు రౌడీల్ని ఇక్కడ దింపినారు, స్థానికుల పైన కొట్టి ఇప్పుడు మా పైన కేసులు పెట్టినారు. ఆడవాళ్ళ పైన కూడా అసభ్యంగా దూరినారు. వాళ్ళు ఆడవాళ్ళు ఇంతమంది ఇక్కడ బాధపడుతున్నారు. అతను ఈ రోజు ఈ గుడి కొట్టాడు కాబట్టి అతనే కట్టాలి. మా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. ఇది ఈ చెట్టు 150 సంవత్సరాలు ఇంకా పెద్దవాళ్ళ సంవత్సరం. ఇది నాటిన చెట్టు కాదు, ఇది మా పూర్వీకులు అప్పటి నుంచి ఉన్న చెట్టు. ఇది 150 సంవత్సరాలు కాదు, 250 సంవత్సరాల క్రితం కూడా కావచ్చు. అతను 2014లో దీన్ని కబ్జా చేశాడు. అంతకుముందు నుంచి ఇక్కడ మేము చేసిన పూజలు అన్నీ ఉన్నాయి. అతన్ని అంతా దొంగ పట్టాలు, దొంగ సాక్ష్యాలు అతని దగ్గర ఉండేది. అక్కడ గూండాలను పెట్టి ఇక్కడ లేడీస్ని కూడా ఇక్కడ రానికుండా చేస్తున్నారు. మాకు న్యాయం జరగాలి. ఇక్కడ అతను కూల్చాడు కాబట్టి ఈ గుడి అతనే ఖచ్చితంగా కట్టాలి. ఈరోజు ఇక్కడ నుంచి కదలము. స్థానికులు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలతో సహా ఏం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ గుడి అతను ఈ రోజు ఇక్కడ వచ్చి గుడి కట్టాల్సిందే. అతను కూల్చినారు కాబట్టి ఇంకా జరగాలి. 26 మంది రైతులు ఇక్కడ తిరుచానూరు పంచాయతీ దామినేడు